హలో ఫ్రెండ్స్, నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. నేను రియల్ ఎస్టేట్లో లాస్ట్ 10 years నుంచి యాజ్ ఎ కన్సల్టెంట్గా, యాజ్ ఎ ఇన్వెస్టర్గా ఉన్నాను. నా యొక్క అనుభవాలు మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో వీడియో చేయటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చాలా ట్రెండ్ కాకపోయినా కానీ ఏంటంటే ఒక విధంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు అనేది మనం ఇందులో డిస్కస్ చేద్దాము. ఎందుకు రియల్ ఎస్టేట్లో చాలా వరకు కొంతమందికి ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇంకేదన్నా దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, ఇన్వెస్ట్మెంట్ చేస్తే రియల్ ఎస్టేట్లో రిటర్న్స్ ఏమో తగ్గుతాయేమో, రావేమో అనే ఒక డౌట్స్ అనేది కొంచెం ఏర్పరచడానికి అవకాశం ఉన్న వాళ్ళకి ఇది మంచిగా ఉపయోగపడుతుంది. డౌట్ అనేది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మనం షార్ట్ టర్మ్గా మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే కొన్ని ఫ్యాక్టర్స్ అనేది మనకు కంట్రిబ్యూట్ చేస్తుంటాయి. ఎందుకు వై రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అట్లనే వై హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో చేయాలి అనేది కొన్ని క్వశ్చన్స్ ఏర్పడతాయి. ఇండియాలో మనం చూస్తే లైక్ ఏంటంటే ప్రస్తుతం కూడా ఏంటంటే ఇండియన్ ఎకానమీతో కూడా రియల్ ఎస్టేట్ అనేది ముడిపడి ఉంటుంది. ఇండియన్ ఎకానమీ అనేది ఇప్పుడు $3.6 trillion ఉంటే అది ప్రొజెక్షన్ ప్రకారం ఏంటంటే 2034 కల్లా ఇది $10 trillion అవ్వబోతుంది. అట్లనే 2047 కల్లా $35 trillion ఇండియన్ ఎకానమీ. ఇది ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ మనము ఇప్పుడు పొజిషన్ వస్తుంది 5th కంట్రీ. ఇది ఫ్యూచర్లో 3rd కూడా రాబోతుంది అనేది మనం ఆశిద్దాం. ఫ్యూచర్లో ఇట్ మే బీ 2040 or 50 లేదట అన్నమాట. కానీ ఏంటంటే మనకి అటువంటిప్పుడు ఏంటంటే మన ఇండియన్ ఎకానమీ బాగా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ కూడా ఏంటంటే ఎప్పుడూ స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే ఎకానమీ స్ట్రాంగ్ ఉందంటే గ్రోత్ బాగున్నట్టు లెక్క. గ్రోత్ బాగుంది అంటే ఆటోమేటిక్గా డిస్పోజబుల్ ఇన్కమ్ మనకి ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే డిస్పోజబుల్ ఇన్కమ్ ఎప్పుడైతే ఉంటుందో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడతానికి చాలామంది ఇష్టపడతారు. నేను ఒక వీడియో చెప్పాను అంతకుముందు, ఇండియాలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సంటేజ్ నియర్ అబౌట్ 49% అనమాట. అంటే మన ఇండియన్ మైండ్ సెట్ అనమాట. అంటే మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనం ఇష్టపడతాం కంపేర్ టు వెస్ట్రన్ కంట్రీస్. కానీ యూరోపియన్ వెస్ట్రన్ కంట్రీస్లో రియల్ ఎస్టేట్లో ఒక 20 to 25% ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మిగతాది ఎక్కువ పర్సెంట్ వాళ్ళు బాండ్స్ మీద, షేర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. అప్పుడు ఫ్యూచర్ ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అట్లనే రియల్ ఎస్టేట్ ఇండియన్ ఎకానమీ రియల్ ఎస్టేట్ పరంగా రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే ఎకానమీ చూసుకుంటే మనము బిజినెస్ చూసుకుంటే ఏంటంటే 2030 కల్లా ఇది $1 trillion అవ్వబోతుంది అనమాట. అంటే చూడండి అంత బిజినెస్ వస్తుంది. అదే 2034లో ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ ఎట్లా అంటే $1.3 trillion. అలానే 2047 కల్లా $5.7 trillion అవ్వబోతుంది అనమాట. అంటే ఇట్ ఈజ్ ద గ్రోత్ స్టేజ్ అనమాట. చూడండి, 1 trillion 2030 కల్లా, 1.3 2034. అంటే వితిన్ 10 yearsలో అది 1 billion 30% మీకు గ్రోత్ అనమాట. అట్లనే మళ్ళీ 1.3 2034 నుంచి 2047 కల్లా 5.17. చూడండి ఎన్ని రెట్లు పెరుగుతుంది. అంటే రియల్ ఎస్టేట్ యొక్క ఇంపార్టెన్స్ ఎస్పెషల్లీ ఇండియన్ మన లైఫ్ స్టైల్లో కానీ ఇంపార్టెన్స్ అంత ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని ఏంటంటే ఆటోమేటిక్గా మనకి ఇండియన్ ఎకానమీలో ఈ రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంటుందో అట్లనే హైదరాబాద్లో కూడా రియల్ ఎస్టేట్ అనేది లాంగ్ టర్మ్ వ్యూలో పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాక్రో ఎకానమిక్ ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బాగుంటుంది. అది మాత్రం మనము చెప్పగలం. అదే ఏంటంటే రియల్ ఎస్టేట్ కూడా ఏంటంటే గవర్నమెంట్ కూడా చాలా వరకు మీకు ఇన్సెంటివ్ ఇస్తుంది ఇండైరెక్ట్గా. ఏ విధంగా రియల్ ఎస్టేట్ అంటే ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ప్రస్తుతము మనము సొంతంగా మీరు ఉండటానికి ఇల్లు కొనుక్కోవాలంటే ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకుంటే ఇంట్రెస్ట్ అనేది
అది మీరు మీ యొక్క ఇన్కమ్లోని సబ్ట్రాక్ట్ చేస్తుంది. ఇంట్రెస్ట్ మీ పే చేసే ఇంట్రెస్ట్ బ్యాంక్కి లోన్ తీసుకున్న తర్వాత బ్యాంక్ అప్ టు లిమిట్ ఆఫ్ 1.5 lakh పర్ యానం. అట్లనే మీరు రెండో ఇల్లు తీసుకున్నారు, మీరు ఉండలేదు, మీరు రెంట్కి ఇచ్చారనుకోండి, అప్పుడు నియర్ అబౌట్ 2 lakhs ఇంట్రెస్ట్ మీకు సబ్ట్రాక్ట్ అవుతుంది మీ ఇన్కంలో. అంటే ట్యాక్సిబుల్ నుంచి ఇన్కంలో నుంచి మనం తీసేస్తాం అనమాట. అంటే గవర్నమెంట్ ఎంకరేజెస్ అనమాట మీకు ఇల్లు కొనుక్కోవాలి అని ముఖ్యంగా. అట్లనే ఇది అన్ని ట్యాక్స్ అడ్వాంటేజ్. అట్లనే 80C ప్రకారం కూడా ఏంటంటే మీరు పే చేసే బ్యాంకు పే చేసే లోన్ బ్యాంక్ పే చేసే ప్రిన్సిపల్ అమౌంట్లో కూడా మీకు 1.5 lakhs వరకు మీకు సబ్సిడీ అనేది దొరుకుతుందన్నమాట. అంటే ఇండైరెక్ట్లీ గవర్నమెంట్ కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ని ఎంకరేజ్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ని ఎప్పుడైతే మనం ఎంకరేజ్ చేస్తుందో కూడా మనం కూడా ఏంటంటే ట్యాక్సిబుల్ అడ్వాంటేజ్ ఎన్ని ఉండగా దాన్ని మనం కూడా ఉపయోగించుకొని మనం కరెక్ట్ అయిన ప్లేస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా మంచి అప్రిషియేషన్. ఎస్పెషల్లీ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్ పర్సన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ టైం స్పేర్ చేయని వాళ్ళకి ఈ అపార్ట్మెంట్స్ బెస్ట్. యాక్చువల్గా టైం ఉంది, ఎక్కువ రీసెర్చ్ చేయగలరు, ఫ్రీక్వెంట్గా వెళ్ళగలరు అనుకుంటుంది. అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే ప్లాట్స్ అన్నమాట. ప్లాట్స్లో కూడా కొన్ని ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కంపేర్ టు మన అపార్ట్మెంట్స్లో కన్నా కొంచెం తక్కువ అన్నమాట. అది ఎందుకంటే కొంచెం దూర ప్రాంతాల్లో మన ప్లాట్స్ మన బడ్జెట్లో దూర ప్రాంతానికి వెళ్ళి కొనాల్సి వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏంటంటే మనము ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు వెళ్ళాల్సి వస్తుంది, చూసుకోవాల్సి వస్తుంది మన ప్లాట్స్. దాని విధంగా అదే అపార్ట్మెంట్స్ అనుకోండి, అది ఆటోమేటిక్గా ఆల్రెడీ లివింగ్లో మళ్ళీ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అట్లనే దాని యొక్క అప్రిషియేషన్ కూడా వస్తుంది అనమాట, క్యాపిటల్ అప్రిషియేషన్ కూడా వస్తుంది. ఈ రెండు విధాలు మనకు ఉపయోగించుకొని కొంతమంది ఇంకో విధంగా కూడా ఉపయోగిస్తున్నారు అనమాట. ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా అండర్ కన్స్ట్రక్షన్ అప్పుడు కొనుక్కొని అప్రూవల్ వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అమ్మేసుకుంటున్నారు. అదొక అడ్వాంటేజ్. అగైన్ దే గో ఆ డబ్బులు మళ్ళీ ఇంకో అండర్ కన్స్ట్రక్షన్ అప్రూవ్డ్ అపార్ట్మెంట్ కొనుక్కొని ఈ విధంగా షిఫ్ట్ అవుతున్నాం. అంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ అనమాట మనం ఆలోచిస్తుంది ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా. అంటే ఎంప్లాయీస్కి ఇది ఒక అడ్వాంటేజ్. ఎస్పెషల్లీగా ట్యాక్స్ ఎవరైతే కడుతున్నారో వాళ్ళకి కూడా ఏంటంటే ఇది ఈ విధంగా మనకి బెనిఫిషియరీ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకేంటంటే హైదరాబాద్లో మనం చూసుకుంటే ఏంటంటే జీడిపి పరంగా కూడా రియల్ ఎస్టేట్ అనేది 7.3% ఆఫ్ ది జీడిపి ఇప్పుడు కంట్రిబ్యూట్ చేస్తుంది రియల్ ఎస్టేటే. ఇండియన్ జీడిపిలో 7.3% జీడిపి మనకి కంట్రిబ్యూట్ చేస్తుంది రియల్ ఎస్టేటు. అదే ప్రొజెక్టెడ్ 15% ఈ జీడిపి కంట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ప్రొజెక్ట్ చేస్తున్నారు బై 2030. అంటే రియల్ ఎస్టేట్ యొక్క ఇన్కమ్. అట్లనే ఇంకో ఫ్యాక్టర్ మనం కన్సిడర్ చేస్తే రియల్ ఎస్టేట్ వలన గవర్నమెంట్కి చాలా విధాల ఆదాయం ఉందన్నమాట. అటు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ, అటు డెవలప్మెంట్ ఛార్జెస్ కానీ, అటు జిఎస్టీ కానీ, వివిధ నాలా ఛార్జెస్ కానీ డిఫరెంట్ వేస్గా గవర్నమెంట్ ఆల్సో బెనిఫిట్ అన్నమాట. అందుకని అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ రియల్ ఎస్టేట్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ పోతుంది, ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ పోతుంది. దానికి వాళ్ళకి రియల్ ఎస్టేట్కి తగ్గట్టుగా కూడా ఏంటంటే జనాలు అందరూ కూడా ఇల్లు ఉండాలి అనే విధంగా కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తూ అండ్ డెవలప్మెంట్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు అన్నమాట ఏ గవర్నమెంట్. అందుకని మనం ఎవరైనా రియల్ ఎస్టేట్ ఉంది ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ రియల్ ఎస్టేట్ బాగానే ఉంటుంది అంటాం. ఎందుకంటే గవర్నమెంట్ కూడా అది అడ్వాంటేజ్, గవర్నమెంట్కి కూడా ఇన్కమ్ వస్తుంది. గవర్నమెంట్కి చాలా అడ్వాంటేజ్ ఉండటం వల్ల అంటే ఏ గవర్నమెంట్ అయినా కానీ రియల్ ఎస్టేట్ని నెగ్లెక్ట్ చేయదు. అదేంటంటే ఇది ఎంప్లాయ్మెంట్ కూడా సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ అగ్రికల్చర్లో ఎంతమంది ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగానే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా చాలామంది ఇదండి. అట్లనే ఒక రియల్ ఎస్టేట్ వలన కూడా ఏంటంటే చాలా ఇండస్ట్రీస్ బాగుపడతాయి. మోర్ దెన్ 200 ఇండస్ట్రీస్ లింక్డ్ విత్ రియల్ ఎస్టేట్. అటు పెయింట్ ఇండస్ట్రీస్, టైల్స్ ఇండస్ట్రీస్, ఏసీ, అన్ని విధాలు ఏ విధంగా చూసుకున్నా కానీ మీకు లింక్డ్ మెనీ కంపెనీస్ ఆర్ లింక్డ్ అన్నమాట. దేర్ ఇన్కమ్ ఈజ్ లింక్డ్. అందువల్ల టోటల్ ఎకానమీకి పరంగా కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ప్రొటెక్ట్ చేసుకుంటూ పోతుంటారు, వాళ్ళు డెవలప్ చేయడానికే ట్రై చేస్తుంటారు. కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే హైదరాబాద్ ఈ గవర్నమెంట్ వచ్చిన కాకపోతే ఏంటంటే టైం పీరియడ్ ఈ టైంలో కొంచెం ఎలక్షన్ మూమెంట్ ఉండడం వల్ల కొంచెం స్తబ్దత ఉండొచ్చు. తర్వాత డెఫినెట్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. డెఫినెట్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో రిటర్న్స్ అనేది మంచిగా వస్తాయి అని ఆశిస్తున్నాను. Thank you.